హాయ్ అండి. అందరికీ నమస్తే. 'మై డెవిల్ రావణ్' పార్ట్ 1 న్యూ స్టోరీ అండి. స్టోరీలోకెళ్ళిపోదాం. రావణ్ లాంటి మన్మధుడు అతడైతే కంటి చూపుతోనే శాసించగలిగే వ్యక్తి అతను. మరి ఎప్పుడూ సౌమ్యంగా, నెమ్మదిగా ఉండే ప్రేమ తన జీవితంలోకి అనుకోని అతిథిలా వచ్చి తన ప్రాణంగా మారిపోయిన అన్వి కోసం ఎప్పుడూ సీరియస్‌గా, కోపంగా ఉండే అజిత్ జీవితంలోకి అడుగుపెట్టి మరి అతని మొహంలో నవ్వు పూయిస్తుందా? మరి చూద్దాం. అతని జీవితంలో కనుమరుగైన సంతోషాలను తిరిగి తీసుకొస్తుందా? అజిత్ కూడా ప్రేమను మనస్ఫూర్తిగా తన భార్యగా అంగీకరిస్తాడా? మరి చూద్దాం. స్టోరీలోకెళ్ళిపోదాం. అది విజయవాడ. ఒక చిన్న ఇంట్లో ఉదయాన్నే ఎప్పట్లాగానే తన కూతురి తియ్యటి గొంతుతో హారతి పాట వినిపించేసరికి వంటగదిలో ఉన్న తులసి గారి పెదాలపై నవ్వు రావటమే కాదు, మనసుకి ప్రశాంతంగా కూడా అనిపించడంతో కంగారుగా చేస్తున్న పనిని ప్రశాంతంగా చేయటం మొదలుపెట్టారు. ఇంతలో పూజ పూర్తి కావటంతో ఆ పూజ చేసిన ప్రేమ హారతి తీసుకొచ్చి వంటగదిలో వంట పనిలో ఉన్న తులసి గారి కళ్ళకద్ది లంచ్ బాక్స్ రెడీనా అమ్మా అని అడిగింది. హారతి వల్లం తిరిగి దేవుడు మందిరం దగ్గర పెట్టి తలకి చుట్టుకున్న టవల్ తీస్తూ కూతురి ప్రశ్నకు సమాధానంగా తులసి గారు క్యారియర్ సర్దిపెట్టి ఇక ఇంటి వాసల్లో నిలబడి ప్రేమ చేతి నుండి టవల్ తీసుకుని ఆమె పొడవాటి జుట్టుని తుడుస్తూ ఇంకా ఎన్నాళ్ళు ఇలా నా కోసం ఆలోచిస్తూ నన్ను నీతో అత్తారింటికి రానిస్తేనే కానీ పెళ్లి చేసుకోను అని మొండి పట్టుదల మీద ఉంటావు ప్రేమ. నీ వయసు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళయ్యి పిల్లలు కూడా పుట్టేశారు. కానీ నువ్వేమో ఇలా మొండిగా చేస్తున్నావు అన్నారు ఒకంత అసహనంగా. తల్లి మాటలకు తన పెళ్లి విషయంలో ఆమె మనసు ఎంత బాధపడుతుందో తెలుస్తున్నా సరే చలించకుండా తల్లి చేతి నుండి తన జుట్టుని విడిపించుకుని నీట్గా చిక్కు తీసుకుని జడ వేసుకుని ఆ జడలో వాళ్ళ పెరట్లో ఉన్న గులాబీలు తురిమి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. ప్రేమ సాదా సీదాగా ఉండే ఒక మధ్యతరగతి అమ్మాయి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా అన్నీ తానే అయ్యి పెంచిన తల్లి తులసి అంటే పంచ ప్రాణాలు ప్రేమకు. తనతో పాటు తన చుట్టూ ఉండేవారు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునే మంచి మనస్తత్వం కలిగిన అమ్మాయి. ప్రేమ డిగ్రీ పూర్తి చేసి అదే ఊర్లో ఒక మంచి స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తుంది. 3 ఏళ్ల నుండి ప్రేమ అందానికి, అనుకోకి చాలా పెద్దింటి సంబంధాలొచ్చాయి. కానీ ప్రేమ పెళ్లి చూపుల్లోనే నాకంటూ ఉన్నది మా అమ్మే. మా అమ్మకి కొడుకైనా, కూతురైనా నేనే కాబట్టి నన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ కూడా నాతో పాటే వస్తుంది అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంతో అందరూ వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయేవారు. అలా ప్రేమ తన కోసమే ఆమె జీవితాన్ని పాడు చేసుకుంటుందని తులసి గారు చాలా బాధపడుతూ ఉంటారు కూతురు కోసం. అప్పటి నుండి ప్రేమకు ఏదో విధంగా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కానీ అన్ని విషయాల్లో ఎంతో సౌమ్యంగా ఉండే ప్రేమ కేవలం ఈ విషయంలో తన నిర్ణయం మారదు అని భీష్మించుకుని మొండిగా ఉండడంతో ఇంకా తులసి గారు కూడా ఏమీ చేయలేకపోయారు కూతురి విషయంలో. ఇక రోజు అమ్మ, ఇల్లు, స్కూలు, పిల్లలు తనతో పాటు అదే స్కూల్లో పనిచేస్తూ చిన్నప్పటి నుండి తన ప్రతి అడుగులో తనతో పాటు ఉండే వర్ష. ఇవే మన ప్రేమ ప్రపంచం. ఇక మౌనంగా ఇంట్లోకి వెళ్ళిన ప్రేమ తులసి గారు చేసిపెట్టిన టిఫిన్ని 2 ప్లేట్లలోకి వడ్డించి ఒకటి తన వైపే బాధగా చూస్తున్న తులసి గారి చేతికిచ్చింది. రెండో ప్లేటు తను తీసుకుని తొందరగా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్ నుండి తన బ్యాగ్ తెచ్చుకుని అందులో క్యారియర్ సర్దుకుంటూ తదేకంగా తన వైపే చూస్తున్న తన తల్లి ఎదురుగా కూర్చుని, అమ్మా, నీకు నేను 3 ఏళ్ల నుండి ఇదే మాట చెప్తున్నా. నువ్వు లేని జీవితం నాకొద్దు అని. ఈ విషయంలో నీ మాట కూడా వినను. నీకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఎందుకు మనసుని కష్టపెట్టుకుంటావు? ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకుని నా కోరికను అంగీకరించేవాడే లేడు అన్నట్లు ఆలోచించకమ్మా. పాజిటివ్‌గా ఆలోచించు. ఎక్కడో ఒక చోట నా కోసం పుట్టే ఉంటాడు కదా. సరేనా, వెళ్ళొస్తాను, బాయ్ అని నవ్వుతూ ఇంటి నుండి బయటికి వచ్చింది ప్రేమ. సరిగ్గా అప్పుడే ఆమె ముందు ఒక స్కూటీ వచ్చి ఆగడంతో ఈరోజైనా టిఫిన్ తిన్నావా లేదా అని అడిగింది ప్రేమ ఆ స్కూటీ ఎక్కుతూ. ఆ ప్రశ్నకు ఆ స్కూటీ డ్రైవ్ చేస్తున్న వర్ష కాస్త సీరియస్గా,
ఏంటే తినేది? ఈరోజు కూడా మా అమ్మ ఉప్మానే చేసింది. రోజు ఉప్మా తిని తిని విసుగొచ్చేసింది నాకు అని చెప్పింది ఉప్మాను తలుచుకుని కాస్త విసుగ్గా. వర్ష మాటకి ప్రేమ నవ్వుతూ ఏదో అనబోయే అంతలోపు వాళ్ళ ముందు వెళ్తున్న కారు ఇక సైన్ వేయకుండా బ్రేక్ వేసేసరికి వర్ష డైరెక్ట్‌గా వెళ్ళి ఆ కారుని గుద్దేసింది. చూద్దాం మరి ఆ కారు ఎవరిదో. ఇక అదే విజయవాడలో బృందావన నిలయం. అది ఒక పెద్ద డూప్లెక్స్ ఇల్లు. ఉదయాన్నే ఆ ఇంట్లో పై ఫ్లోర్‌లో ఉన్న మాస్టర్ బెడ్‌రూమ్‌లో నిన్న నైట్ అంతా డ్రింక్ చేయటం వలన మగత నిద్రలో ఉన్న 6 అడుగుల మన్మధుడు ఎంతటి వారినైనా కంటి చూపుతోనే శాసించగలిగే సత్తా ఉన్న అతీతు ఉన్న పాటుగా ఉలిక్కిపడి వింధ్యా అంటూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు అతీతు. గుండె వేగం పెరిగి శరీరం అంతా చెమటలు పడుతూ ఉంటే విసురుగా పక్కనే ఉన్న వాటర్ జార్లోని నీళ్లను తన తలపై కుమ్మరించుకుని ఆ ఖాళీ జారు అంతకంటే కోపంగా నేలకేసి కొట్టాడు. అప్పుడే అతీత్ కోసం అక్కడికి వచ్చిన తన 5 ఏళ్ల కూతురు అన్వి, తనతో పాటే అక్కడికి వచ్చిన అతీత్ తమ్ముడు వైభవ్. అతీత్ కళ్ళు కోపంతో ఎర్రబడడం చూసి అప్పటికే అతీత్‌ని చూసి భయపడుతున్న అన్విని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు వైభవ్. వాళ్ళు రావటం అతీత్ గమనించినా తనున్న కోపంలో అవేమీ లెక్క చేసే స్టేజ్‌లో అయితే అతను లేడు. మరి ఎందుకో ఆ కోపంతో బెడ్ దిగి వాష్‌రూమ్‌లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి ఆ చల్లటి నీళ్ళ కింద నిలబడ్డాడు. అతీత్ చాలా సరదాగా, జోవియల్‌గా ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వ్యక్తి. కానీ అతని జీవితంలో ఎదురైన కొన్ని అనుకోని పరిస్థితులు అతని జీవితాన్ని తలక్రిందులు చేయటమే కాదు, అతని నుండి అతని సంతోషం, అల్లరి నవ్వు అన్నీ లాగేసుకున్నాయి. అప్పట్నుండి అతని మొహంలో నవ్వు మాయమైపోవడమే కాదు, ప్రాణమున్న శవంలా బ్రతుకుతున్నాడు. తప్పక బ్రతుకుతున్నాడు కాబట్టి తన తల్లి వైశాలి గారు బలవంతం చేయటంతో ఎప్పుడో ఒకసారి మాత్రమే తిండి తింటూ, ఎప్పుడూ ఆఫీస్ వర్క్‌లోనే లేకపోతే మద్యంలోనూ మునిగి తేలుతూ చాలా కష్టంగా జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటాడు మన హీరో గారు. ఇక అతని మనసులో కూడా ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ పరిస్థితులు అతని మనసుని రాయిలా మార్చేయడంతో దేనికైనా రియాక్ట్ అవ్వటం కూడా మానేశాడు. వైభవ్‌తో కలిసి కింద హాల్లోకి వెళ్ళిన అన్వి వైభవ్‌ని గట్టిగా చుట్టేసుకుని, బాబా, ఎందుకు డాడీ ఎప్పుడూ కోపంగానే ఉంటాడు అని అడిగింది ముద్దు ముద్దుగా, కాస్త భయంగానే. చిన్నప్పటి నుండి ఎప్పుడూ తన తండ్రిని అలానే చూస్తూ ఉండడంతో ఆ ప్రశ్నకు వైభవ్ బాధగా మౌనం దాలిస్తే, బంగారు తల్లి రెడీనా అంటూ వచ్చారు. అన్విని స్కూల్లో జాయిన్ చేయడానికి రెడీ అయ్యి బయటకు వచ్చిన అదిత్ వైభవ్ల తండ్రి చంద్రశేఖర్ గారు. ఎప్పుడు తనతో సరదాగా అల్లరి చేస్తూ చెయ్యిస్తూ ఉండే తాతయ్యను చూడగానే తను తన బాబాయిని అడిగిన ప్రశ్నను మరిచి తాతయ్య అంటూ వైభవ్ ఒడిలో నుండి కిందకి దూకి తన చిన్ని చిన్ని చేతులతో చంద్రశేఖర్ గారి కాళ్ళను చుట్టేసింది అన్వి. చంద్రశేఖర్ గారు అన్విని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఉండగా, "హుం, అయ్యయ్యా మీ తాత మనవరాలి ముచ్చట్లు, రండి టిఫిన్ చేద్దురు" అని వైశాలి గారు పిలవడంతో ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా వైశాలి గారు అన్వికి తినిపిస్తూ ఉంటే చంద్రశేఖర్ గారు వైభవ్, అన్వి చెప్పే కబుర్లు వింటూ తినడం పూర్తి చేశారు ఇద్దరు. ఇంతలో పైనుండి ఆదిత్ ఆఫీస్‌కి వెళ్ళటానికి రెడీ అయ్యి ఫాస్ట్‌గా రావడం చూసిన వైభవ్ అన్విని ఎత్తుకుని తన బుగ్గన ముద్దు పెట్టి, బాయ్ అన్వి బంగారం, స్కూల్లో టీచర్ చెప్పిన మాట విను. అల్లరి చేయకు అని నేను చెప్పను కానీ అల్లరి చేస్తూ బాగా చదువుకో అనేసి ఫాస్ట్‌గా వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు వైభవ్. అప్పటికే కారులో ఉన్న అతీత్ మొబైల్‌లో మునిగిపోవటంతో అతన్ని చూసి నిట్టూరుస్తూ, అన్విని ఆ స్కూల్‌లో జాయిన్ చేయాలి, అలా చదివించాలి, ఇలా ఆడించాలి, అలా చూసుకోవాలి, ఇలా అల్లరి చేయాలి అని ఎంతగానో ఆశపడ్డావు కదన్నయ్య. మరెందుకిప్పుడు అన్వి ఇంపార్టెంట్ మూమెంట్‌ని కనీసం నువ్వు పట్టించుకోవట్లేదు అని లోలోనే బాధపడుతూ ఇంతలో సిగ్నల్ రావటంతో సడన్‌గా బ్రేక్ వేశాడు వైభవ్. సడన్‌గా బ్రేక్ వేసేసరికి వీళ్ళ వెనకే స్కూటీలో వస్తున్న వర్ష వీళ్ళ కారుని గుద్దేసింది. ఇక ఒకరు అన్న గురించి బాధలో ఉంటే మరొకరు ఉప్మా ఫ్రస్ట్రేషన్‌లో ఉండడంతో ఇద్దరూ గొడవకి సిద్ధమైపోయారు.
వైభవ్ కారులో అతిథి ఉన్నాడు అన్న విషయం మర్చిపోయి కోపంగా కారు దిగి బయటికి వచ్చేసరికి అప్పటికే స్కూటీ ప్రేమకిచ్చేసి వైభవ్తో గొడవ పెట్టుకోవడానికి వచ్చేసింది మన వర్ష. వర్ష కారు నుండి దిగిన వైభవ్ని కరిచేసేలా చూస్తూ, ఏంట్రా హౌలే, నీకు డ్రైవింగ్ రానప్పుడు కారు అవసరమా నీకు అని అడిగింది అరిచినట్టే వర్ష. అసలే కోపంలో ఉన్న వైభవ్ వర్ష మాటలకి ఇంకా కోపం పెరిగిపోవటంతో, ఎవరే ఎవరే హౌలే, ముక్కు మొహం తెలియని వాణ్ణి పట్టుకుని ఏరా ఒరే అంటున్నావు, అసలు ఆడపిల్లవేనా నువ్వు, అయినా నువ్వు నాకు డ్రైవింగ్ గురించి సూక్తులు చెప్పడం ఏంటే, అసలు ముందు నీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగాడు అంతే కోపంగా వైభవ్. వైభవ్ అలా మాట్లాడేసరికి వర్ష కోపంగా వైభవ్ కాలర్ పట్టుకుని, నన్నే వే అంటావా, ఎంత ధైర్యం రా నీకు, ముచ్చు మొహోడా అని ఇంకా ఏదో అనబోతూ ఉన్న వర్షను అప్పటికే స్కూటీ పార్క్ చేసి వచ్చిన ప్రేమ కంగారుగా దూరం లాగడంతో, ప్రేమ కోపంగా తనని చూడడం చూసిన వర్ష సైలెంట్ అయిపోయింది. కారణం, ప్రేమకు సాధారణంగా కోపం రాదు, వచ్చిందంటే మామూలుగా ఉండదు. అందుకే వర్ష సైలెంట్ అయిపోయింది. కానీ వర్ష అలా తన కాలర్ పట్టుకునేసరికి వైభవ్కి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో తను రియాక్ట్ అవ్వదాం అనుకునే లోపే సిగ్నల్ పడటమే కాదు, కారులో ఉన్న అతి విండో దించి కోపంగా ఒక లుక్ ఇవ్వడంతో అన్న కోపం గురించి తెలిసిన వైభవ్ ప్రస్తుతానికి శాంతించి తిరిగి వెళ్ళిపోబోతూ ఉంటే, ప్రేమ, సార్ మా ఫ్రెండ్ అలా ప్రవర్తించినందుకు నేను సారీ చెప్తున్నాను, తనని క్షమించండి, ఏదో ఫస్ట్రేషన్లో అలా మాట్లాడేసింది, ఏమీ అనుకోకండి అని చెప్పి వినయంగా ప్రేమను చూడగానే వైభవ్ తన కోపాన్ని మరిచి చిన్న చిరునవ్వుతో ఇట్స్ ఓకే అండి అని చెప్పి తిరిగి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఇటు వీళ్ళు కూడా స్కూల్ దారి పట్టారు. స్కూల్కి వెళ్ళగానే యథావిధిగా ప్రేమ వర్షాలు స్టాఫ్ రూమ్లో ఉన్న రిజిస్టర్లో సైన్ చేసి ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే, అమ్మా అని చిన్న గొంతు బాధగా వినిపించడంతో అక్కడ ఉన్న చోటే ఆగిపోయింది ప్రేమ. మరి ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందో స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. స్టోరీ చదివేశాం వినేసాం అంటే మాకు చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదండి. సో మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు కూడా సో సారీ అండి. అలానే మీ సపోర్ట్ లేనిదే నేను ఇక్కడి వరకు రాలేను. అలానే స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, తప్పకుండా కంటిన్యూ చేస్తాను. అండ్ వన్స్ సో సారీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందుకే ఇప్పుడు మీకు ఒక ఎపిసోడ్ ఇచ్చాను, నచ్చితే రేపు 2 ఎపిసోడ్స్ ఇస్తాను. గుడ్ నైట్ అండి. బాయ్.